డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. తెలంగాణ భవన్ వద్ద సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త వాతావరణంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లికి తరలించారు. సింగరేణిపై ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలోనూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తనపై 226 కేసులు పెట్టిందన్నారు. సుమారు 4 సందర్భాల్లో తనపై లాఠీ చార్జ్ జరిగింది చెప్పారు. ఉద్యమం సమయంలో చెర్లపల్లి, చెంచల్గూడ జైళ్లకు తరలించారన్నారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తనను వేధిస్తుందన్నారు. మొన్న క్యాతనపల్లి మున్సిపాలిటీ అక్రమంగా దక్కించుకునేందుకు తనను జైలుకు పంపారని చెప్పారు. ఇక జైల్లో తనకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, కనీస వసతులు కల్పించకుండా ఇబ్బంది పెట్టారని చెప్పారు బాల్క సుమన్. వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే తెలంగాణ భవన్లో జరిగినటువంటి సింగరేణి సంబంధించినటువంటి మీటింగ్ లో ఆయన మిలిటరీ యాక్టివిటీ చేయాలంటూ పిలుపునిచ్చారంటూ కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. వారిని ఈరోజు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేయాలని భవన్ పోలీసులతో కూడా రైట్, ఇదే అంశంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ప్రజెంట్ బాల్క సుమన్ ని కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు తెలంగాణ భవన్ వద్ద అక్కడి నుంచి నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ప్రజెంట్ ఆయనని పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా సింగరేణికి సంబంధించి సింగరేణి సంఘం సమావేశంలో అటు బీఆర్ఎస్ భవన్ లో జరిగినటువంటి కార్యక్రమంలో అటు బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు మా అందరికీ కూడా తెలిసిందే. మిలిటెంట్ తరహా కార్యక్రమాలు తీసుకోవాలంటూ ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను అటు ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బాల్క సుమన్ మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. దాంతో పాటుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేసినటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలిసిందే. దాంట్లో భాగంగా ఏదైతే పోలీస్ శాఖ కూడా ఈ అంశం పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత దాంతో పాటుగా సింగరేణికి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ ఇచ్చినటువంటి కేసుని నమోదు చేసుకుని ఈ రోజు నాంపల్లి పోలీసులు ఏదైతే బాల్క సుమన్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. బాల్క సుమన్ ని ప్రజెంట్ నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కూడా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అనే అంశానికి సంబంధించి కూడా బాల్క సుమన్ ని అటు పోలీసులు విచారిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ మనం ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ భవన్ వద్ద జరిగినటువంటి నాటకీయ పరిణామాలకు సంబంధించి కూడా మనందరికీ కూడా తెలిసిందే. ప్రధానంగా అటు ఏదైతే బీఆర్ఎస్ భవన్ వద్ద ఈ రోజు ఉదయం బాల్క సుమన్ అదుపులోకి తీసుకోవడం కోసం పోలీసులు రావడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులను తెలంగాణ భవన్ లోకి రావద్దంటూ కూడా కార్యకర్తలు కావచ్చు, భవన్ సిబ్బంది కూడా అడ్డుకున్నటువంటి సందర్భం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులతో పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. తదుపరి అటు ఏదైతే బీఆర్ఎస్ భవన్ నుంచి నేరుగా ఏదైతే మీడియా సమావేశం నిర్వహించారు బాల్క సుమన్, తర్వాత తదుపరి అక్కడ నుంచి నేరుగా బయట ఉన్నటువంటి పోలీస్ వాహనం వద్దకు వచ్చి పోలీస్ వాహనం వద్ద పోలీసులకు సరెండర్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రజెంట్ పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి కూడా ప్రధానంగా సింగరేణి ఇన్స్పెక్టర్ నమోదు ఏదైతే నాంపల్లి పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి అన్న ఉద్దేశంతో దీంతో అటు ఏదైతే ప్రధానంగా పోలీస్ శాఖ కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. పోలీస్ శాఖ చాలా ఏదైతే సీరియస్ గా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. విచారణ జరిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రజెంట్ నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు కూడా చేరుకుంటా ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడికి రావద్దంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక్కొక్కరిగా
అటు విద్యార్థి విభాగం నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి లీగల్ టీం కూడా ఇప్పటికే నాంపల్లి పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ లో అటు లీగల్ టీం కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కొంత విచారణ పూర్తి చేసిన తర్వాత మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే తర్వాత వైద్య పరీక్షలకు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. తదుపరి ఏదైతే బాల్కా సుమన్ని రిమాండ్ కి అడిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తా ఉంది. మొత్తం మీద చూడాలి, ఏదైతే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈరోజు సాయంత్రం మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం పెద్ద ఎత్తున నాంపల్లి పోలీస్ స్టేషన్ కి ఒక్కొక్కరిగా తరలి వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాసేపట్లో ప్రధానమైనటువంటి నాయకులు కూడా అటు నాంపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చే అవకాశం ఉంది. వంశీకృష్ణ, అటు చూసుకుంటే బాల్క సుమన్ పై కావాలనే తప్పుడు కేసులు పెట్టి కావాలనే ప్రశ్నించినందుకే ఇలా అరెస్టులు చేస్తున్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం పలు అంశాలను చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో తమ పైన కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. బాల్కా సుమన్ మాత్రం కూడా ఇందాక మాట్లాడుతూ మీడియా సమావేశంలో తాను ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపుగా తన పైన 13 కేసుల వరకు కూడా నమోదు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. తాను అడిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హామీల విషయంలోనే, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ పైన, దాంతో పాటుగా ఇతర అనేక అంశాలపైన కావచ్చు, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశం పైన తాను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి నేపథ్యంలోనే తన పైన కక్ష కట్టి ఈ 13 కేసులు పెట్టారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కేతన్పల్లిలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి తన పైన అక్రమ కేసులు పెట్టిందంటూ కూడా ఆయన ఇంతక మీడియా సమావేశంలో మాట్లాడిన విషయం కూడా మనకు తెలిసిందే. తనకు న్యాయస్థానం పైన పూర్తి నమ్మకం ఉందని, తనకు న్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దీంతో పాటుగా బాల్కా సుమన్ మాట్లాడినటువంటి వీడియో ఫుటేజ్ అనేది బయటకు రావడం అనేది మనం చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఆయన వీడియో ఫుటేజ్ గురించి కూడా మాట్లాడుతూ ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కానీ చాలా స్పష్టంగా వీడియో ఫుటేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఫర్దర్ గా ఎలా మూవ్ కాబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ నాంపల్లి పోలీస్ స్టేషన్ లో మాత్రం విచారణ కొనసాగుతుంది అనేది కూడా మనం చెప్పాలి. వంశీకృష్ణ, అయితే బాల్కా సుమన్ అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కూడా చూద్దాము. విద్యార్థి విభాగానికి చెందినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున వారిని ఇక్కడ నుంచి పంపించి వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున నాంపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకుంటున్నారు. విద్యార్థి నాయకులను కూడా ఇక్కడికి రావద్దంటూ కూడా హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద నాంపల్లి పోలీస్ స్టేషన్కి మాత్రం కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద ఒక రకంగా బాల్కా సుమన్ అరెస్టుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇతర నాయకులు కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే లేదు. కేవలం ఈ అంశం మీద బాల్కా సుమన్ మాత్రమే స్పందించారు. వంశీకృష్ణ, అటు అరెస్ట్ చేసే బాల్కా సుమన్ ను అరెస్ట్ చేసే సమయంలో కూడా అటు విద్యార్థి నాయకులకు, బీఆర్ఎస్ నేతలకు, అలాగే పోలీసులకు మధ్య కాస్త తోపులాట జరిగినట్టుగా అనిపిస్తుంది. అలాగే వారికి కాస్త దెబ్బలు కూడా తగిలిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏంటి సిచ్యువేషన్ ఏంటి? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, విద్యార్థి విభాగాల నాయకులు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్కి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం నుంచే కూడా బీఆర్ఎస్ భవన్ చుట్టూరా కూడా ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. వారు నేరుగా భవన్లోకి వెళ్లాలని ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ సందర్భంగా భవన్ సిబ్బంది గేట్లు మూసివేయడం జరిగింది. విద్యార్థి విభాగం నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు పోలీసులను అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. వారి ఇరువురి మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. 3 రోజుల క్రితమే తెలంగాణ భవన్కి అటు
పోలీసులు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆ రోజు భవన్ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ భవన్ ఇన్ఛార్జ్ అయినటువంటి రావుల చంద్రశేఖర్ రెడ్డి లేకపోవడంతో వారు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఈరోజు రావడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా బాల్కా సుమన్ తెలంగాణ భవన్లోనే వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కువ సమయం తెలంగాణ భవన్లోనే ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. విద్యార్థి విభాగం నాయకులతో కూడా పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం కూడా బాల్కా సుమన్ బీఆర్ఎస్ భవన్కి రావడం, పోలీసులకు సమాచారం అందడం, దాంతోపాటుగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది కావచ్చు, దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి రావడం జరిగింది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. దీంతో పోలీసులకు నేరుగా తానే వచ్చి ఏదైతే లొంగిపోతానో అని కూడా చెప్పడంతో కూడా భవన్ బయట బీఆర్ఎస్ భవన్ బయట ఉన్నటువంటి పోలీసుల వద్దకు నేరుగా వాహనంలోకి బాల్కా సుమన్ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ మధ్య పోలీసులు కూడా వారిని తోసివేయడం జరిగింది. పలువురికి గాయమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. విద్యార్థి విభాగం నాయకులు కూడా అడ్డుకునే ప్రయత్నం అంతే ధీటుగా చేసినా కూడా పోలీసులు వారిని అడ్డు తొలగించుకుంటూ వాహనాన్ని తీసుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ నాంపల్లి పోలీస్ స్టేషన్లో కూడా విచారణ కొనసాగుతుందని చెప్పాలి. రైట్ వంశీ, థ్యాంక్ యూ. వచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల మీద గాని 420 హామీల మీద గాని వివిధ డిక్లరేషన్ల మీద గాని ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి వేధించుడు వారికి పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు భరించి సుమారు 4 సందర్భాల్లో లాఠీ చార్జీల్లో గాయపడి చెంచల్గూడ చెర్లపల్లి జైళ్లలో 2009 నుంచి 2014 వరకు వివిధ సందర్భాల్లో జైళ్లలో ఆనాడు నన్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచింది. మళ్ళీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టింది. మరి పాత రికార్డు వీళ్ళు బద్దలు కొడతారో ఏందో తెలియదు. గతంలో 226 కేసులుండే నా మీద తెలంగాణ ఉద్యమంలో. ఆ రికార్డు బద్దలు కొట్టాలనుకుంటారో ఏమో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అక్రమంగా అనేక కేసులు పెట్టి నన్ను వేధిస్తూ ఉంది. మొన్నటికి మొన్న మీరు చూస్తే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో 14 వార్డులు మేము గెలుచుకుంటే కేవలం 7 వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్ అన్యాయంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద, నాతో పాటు మా నాయకులు 25 మంది మీద అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచింది. సో అక్కడ అనేక రకాలుగా జైల్లో కూడా ఇబ్బంది పెట్టిర్రు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్లు ఇయ్యలే. దాదాపు 4-5 రోజుల పాటు విపరీతమైన చలి అక్కడ ఉంటుంది. ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు బెడ్షీట్ ఇయ్యలే. అనేక రకాలుగా నన్ను రిస్ట్రిక్షన్స్లో ఉంచుతూ వేధించింది. అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, మంత్రి వివేక్ది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కడుపు మంట చల్లారనట్టుంది. మళ్ళీ ఇప్పుడు అక్రమంగా కేసులు పెట్టిరు. నేను 2014లో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన, సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన ఆనాడు. 2018లో చెన్నూరు నుండి ఎమ్మెల్యే గెలిచిన మా మందమరి రామకృష్ణాపూర్ కోల్బెల్ట్ ఏరియా. ఇప్పుడు మేము ఓడిపోయినప్పటికీ కూడా ఆ ప్రాంత కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, మోసాలు దాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. మేము ప్రశ్నిస్తే కూడా, మాట్లాడితే కూడా తట్టుకోలేకుండా ప్రభుత్వ పెద్దలు సంయమనము, సహనం లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. ఇవాళ నన్ను జైలుకు మళ్ళొకసారి పంపించాలనే ఆలోచన